ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే మొదటి క్వాంటం టెక్నాలజీ హబ్గా మారనుంది. ఈ ఏడాది ఆఖరి ప్రపంచంలోనే అత్యాధునిక అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ని అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. కేవలం క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటుతో పాటు క్వాంటం కంప్యూటర్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం సెక్యూరిటీ, సెన్సింగ్, మెటీరియల్ రంగాలకు అమరావతి క్వాంటం వ్యాలీని హబ్గా మారనుంది. మే నాటికి మరో 20-25 స్టార్టప్ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాటికి ప్రస్తుతానికి గన్నవరంలోని మేధా టవర్స్లో తాత్కాలికంగా చోటు కల్పిస్తున్నారు. ఇక అమరావతిలో క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించగా 2 ఎకరాల్లో 137 కోట్లతో నిర్మిస్తున్న అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. G+1 విధానంలో 40,000 చదరపు అడుగులు నిర్మిత ప్రాంతంలో దీనిని నిర్మిస్తున్నారు. ఏడాది ఆఖరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. AQCC భవనం అనేక విశేషాల సమాహారంగా ఉండనుంది. వాహనాలు వెళ్లేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్ల ఫ్రీక్వెన్సీ తగ్గించేందుకు వైబ్రేషన్ ఐసోలేటర్లను జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. క్వాంటం కంప్యూటర్ లోపల -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించాలి. ఇది అంతరిక్షంలో కంటే తక్కువ ఉంటుంది. ఇక ఇందుకోసం డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లను వాడతారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే కొన్ని ముఖ్యమైన స్టార్టప్లను కూడా ఈ భవనంలో చోటు కల్పిస్తారు. 44 అంతస్తుల టవర్ల 8 నిర్మించాలన్నది ప్రతిపాదన. ఇక వాటిలో 2 టవర్లను CRDA ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్మించనుంది. మొత్తం 8 టవర్లలో కలిపి 90 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం అందుబాటులోకి తేవాలని, మొత్తం 88,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గన్నవరంలోని మేధా టవర్స్ SRM యూనివర్సిటీలో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేస్తారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఇక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఎస్రావుని దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ ను రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పడిన తర్వాత కేవలం క్వాంటం కంప్యూటింగ్ కావాలే కాకుండా క్వాంటం కంప్యూటర్లు తయారు చేసి విదేశాలకు కూడా సరఫరా చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వేగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్వాంటం వ్యాలీ ప్రధాన భవన నిర్మాణం పనులు ప్రజెంట్ వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అత్యంత వేగవంతమైన ఈ క్వాంటం కంప్యూటర్ ని ఏర్పాటు చేయడానికి పనులు చక్కగా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే కేవలం క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ముందు చెప్పినట్టు విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనే లక్ష్యంతో క్వాంటం వ్యాలీ మిషన్ పనిచేస్తుందని కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పుకొస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ తో పాటు క్వాంటం సెక్యూరిటీలో, అదేవిధంగా సెన్సింగ్, మెటీరియల్ రంగాలకు సంబంధించి కూడా అన్ని టెక్నాలజీలకు అమరావతి క్వాంటం వ్యాలీని ఒక ప్రధాన హబ్ గా మార్చాలన్న ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు క్వాంటం వ్యాలీలో చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ 4 రంగాలకు సంబంధించి ఇప్పటికే స్టార్టప్ కంపెనీలు, అదేవిధంగా ఎవరైతే భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారో అలాంటి కంపెనీలు కూడా ఏపీ ప్రభుత్వం అమరావతికి ప్రజెంట్ ఇన్విటేషన్లు పంపిస్తుంది. అయితే ఇప్పటికే 5 స్టార్టప్ కంపెనీలు ప్రజెంట్ ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రజెంట్ అమరావతిలో భవనాలు అందుబాటులో లేకపోవడం వల్ల అటు మంగళగిరి ప్రాంతంలో ఈ 5 స్టార్టప్ కంపెనీలు కూడా తాత్కాలిక భవనాల్లో ప్రజెంట్ పనులు చేస్తున్నాయి. అయితే వచ్చే 2 నెలల్లో మరో 20-25 స్టార్టప్ కంపెనీలు మన ఏపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవిగానే వస్తే వాటిని గన్నవరం ప్రాంతంలో ఉన్న మేధా టవర్స్ లో వాటి అమలుకు సంబంధించి ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రజెంట్ తాత్కాలికంగా అమరావతి క్వాంటం వ్యాలీ పూర్తి నిర్మాణం జరిగిన తర్వాత ఈ స్టార్టప్ కంపెనీలన్నీ కూడా అమరావతి క్వాంటం వ్యాలీకి షిఫ్ట్ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. అయితే మొత్తంగా తీసుకుంటే క్వాంటం వ్యాలీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది. దానిలో 137 కోట్లతో 2 ఎకరాల్లో ప్రజెంట్
అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అంటే ప్రధాన భవనం పనులకు చురుగ్గా సాగుతున్నాయి. ఆ G+1 విధానంలో ఈ భవన నిర్మాణం చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి నాటికి ఈ భవనాన్ని పూర్తి చేయాలని రేపు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ కు అత్యంత స్థిరమైన వాతావరణం ఉంటేనే ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. వాహనాలు వెళ్ళేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్ల ఫ్రీక్వెన్సీ కూడా అంటే హైయెస్ట్ గా 70 నుంచి 80 హెర్ట్జ్ ఉండేలాగా ఉంటే మాత్రం క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఏపీ ప్రభుత్వం చేస్తుంది. సో క్వాంటమ్ కంప్యూటర్ పై ఎలాంటి ప్రభావం లేని AQCC భవనాన్ని కూడా ఈ భవనంలో నిర్మిస్తున్నారు. దీనికోసం జర్మనీ నుంచి ప్రత్యేకమైన ఐసోలేటర్లను కూడా ఏపీ ప్రభుత్వం తెప్పించడం జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ లోపల కూడా -273 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సో అంతరిక్షంలో ఉండే ఉష్ణోగ్రత కంటే ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రత. సో అలాంటి ఉష్ణోగ్రతను కూడా ఏర్పాటు చేసేందుకు డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లను కూడా ఏపీ ప్రభుత్వం వాడబోతుంది. సో మొత్తంగా ఈ భవన నిర్మాణం పూర్తయితే IBM సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ భవనంలో ఏర్పాటు చేయబోతుంది. దీంతో పాటు ఈ భవనంలో కొన్ని ముఖ్యమైన స్టార్టప్లకు కూడా చోటు కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel